దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవుచున్నవి. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చును, అక్కడికి అవి ఎప్పుడును మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. మునుపు ఉండినదే ఇంకా ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇంకా జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయుంటిని. ఆకాశము కింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూచితిని. అవి అన్నీయు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. చూడండి, సూర్యుని క్రింద నరులు పడు పాటులు అంతటి వలన లాభమేమి అని అంటుండు ప్రసంగి భక్తుడు. ఎందుకంటే తరము వెంబడి తరము గతించిపోవచ్చున్న ఎన్నో తరాలు మారాయి, కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచిందంట. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. తాను ఉదయించేటప్పుడు మళ్ళీ తిరిగి అస్తమించడానికే పాటుపడతాడు. గాలి దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతుందంట. ఇట్లా మరలా మరలా తిరుగుతున్న ప్రతి ఒక్కటి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి యాజిటీజ్గా దాని పనులన్నీ జరుగుతున్నాయి. నదులన్నీ సముద్రంలో పడునంట. నదులన్నీ పారి తిరిగి సముద్రానికే వస్తున్నాయి, కానీ సముద్రం నిండటనే లేదు, అంత పెద్దగా ఉంది. ఇవన్నీ దేవుడు మనిషికి ఇచ్చినవి. ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును, కానీ మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకును. చూసింది ఇంకా చూడాలని కన్ను ఆశపడుతుందంట, కానీ వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదంట. ప్రసంగి భక్తుడు భలే తెలియజేశాడండి. బైబిల్ చదవటం వల్ల దేవుని జ్ఞానం అనేది మనకి ఇమ్మడిగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు బైబిల్ అనేది చదవండి. ఇది నా విన్నపముగా. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవటం వల్ల దేవుడి జ్ఞానం అనేది మనకు వస్తుంది. దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. తరాలలో ఏం జరిగింది, రాబోయే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్కటి దేవుడు మనకి తెలియచేస్తాడండి. ప్రసంగి భక్తుడికి తెలియచేసినట్లు మనం మోకరించి ప్రార్థిస్తే ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియచేస్తాడు. ఆమేన్.